Shalom, praise the Lord. I want to share my testimony. Yesterday night we have a all-night service, so I went to Secunderabad and చాలా వరకు టైం పడుతుంది. సో వేరే వాళ్ళు రావాలి రిసీవ్ చేసుకోవాలి నన్ను. సో అక్కడ నాకు సికింద్రాబాద్లో నేను ఇప్పుడు గాస్పల్స్ అవన్నీ మేము వెళ్ళి షేర్ చేస్తున్నాం కదా. సో ఏంటంటే అక్కడ ఒక 1 month బ్యాక్ నేను వేరే ఒక పర్సన్ కోసం సికింద్రాబాద్ నైట్ 10 to 10:30 ఆ టైం వరకు దాని నించొని వెయిట్ చేస్తుంటే ఒక ఆయన వచ్చి నాకు ఒక గాస్పుల్ పేపర్ షేర్ చేశారు. నేను అది పట్టుకున్నా. చాలాసేపు వరకు నేను క్రిస్టియన్ అని వాళ్ళు తెలియదు, బికాజ్ ఐ కవర్డ్ విత్ స్కార్ఫ్ మై ఫేస్. సో నేను అక్కడ నించొని అట్లా ఉన్నా. చాలాసేపు ఆలోచించా, మాకు అలాగనే బుక్స్ కావాలి, బట్ ఎవరిని అప్రోచ్ అవ్వాలో నాకైతే తెలియదు. కాబట్టి డైరెక్ట్గా ఒకసారి అంకుల్ దగ్గరికి వెళ్ళి అంకుల్తో మాట్లాడి అప్రోచ్ అయ్యాను. గ్రేషియస్ అంకుల్ నాకు పరిచయం అయ్యారు. సో మొత్తం టీం అంతా కూడా నాకు పరిచయం అయ్యారు. సో అంకుల్తో మాట్లాడితే అంకుల్ నాకు కొన్ని బుక్స్ ఇచ్చారు. బుక్స్ మీన్స్ పేపర్స్ అవి ఇచ్చారు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అండ్ చాలా ఉన్నాయి. అయితే అవన్నీ తీసుకున్నా. రీసెంట్గా మియాపూర్ అండ్ మిగతా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ అయిపోయాయి, కవర్ చేసాం. కాబట్టి కొన్ని హిందీ కొంచెం ఉంది. సో మళ్ళీ నేను సికింద్రాబాద్ వెళ్ళి అక్కడి నుంచి ఉన్నా. ఇంకొక వేరే పర్సన్ రావడానికి టైం పట్టింది. సో గ్యాప్లో అంకుల్ దగ్గరికి వెళ్ళి అంకుల్కి గ్రీటింగ్స్ చెప్పి తర్వాత అంకుల్తో మాట్లాడి అంకుల్ ఇట్లా అయిపోయినాయి కావాలి అంటే, ఓకే అమ్మ తీసుకో ఎన్ని కావాలంటే అన్నీ చెప్పి అన్నారనమాట నాతో. సో ఆఫ్టర్ దట్ ఏంటైందంటే, అంకుల్ ఎలాగో ఖాళీగా ఉన్నావు కదా, నేను కూడా కొంతసేపు షేర్ చేస్తావంటే ఆ అంకుల్ అన్నా. అయితే భోజ్పురి హిందీ నాకు ఇచ్చారు. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి టూరిస్ట్ అందరూ వస్తారు కదా, అందరూ భోజ్పురి అండ్ హిందీ వాళ్ళే ఉంటారు. తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో చాలాసేపు టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను ఇంకా గాస్పుల్ అక్కడ షేర్ చేసుకున్నా. చాలాసేపు నించున్నా, బట్ చాలా వరకు ఎవరు తీసుకోవడానికి ఆలోచిస్తారు కదా. చాలామంది తర్వాత తీసుకున్నారు. ఇవన్నీ జరిగాయి. తర్వాత అంకుల్తో మాట్లాడాము. అంకుల్ మంచిగా రిసీవ్ చేసుకున్న తర్వాత మిగతా బుక్స్ కూడా నేను మళ్ళీ కొత్త బుక్స్ తీసుకున్నా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దేవుడు అట్లా వేరే వాళ్ళని పరిచయం చేశాడు. సో అంకుల్ మంచిగా కమ్యూనికేట్ అవుతున్నారు. అండ్ ఈవెన్ మాకు ఢిల్లీలో ఫ్రెండ్ ఉంది, ఆమె కూడా ఆయన హెల్ప్ చేస్తున్నారనమాట బుక్స్ కోసం. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది నా టెస్టిమనీ నిన్న నైట్ 7 hours టంగ్స్ అనమాట. మాకు ఎవ్రీ 1 monthకి 7 hours టంగ్స్ ఉంటుంది. సో ఐఎమ్ వెరీ వీక్ ఇన్ మై ఫ్లెష్. చెప్పాలంటే నేను నిజంగా నా ఫ్లెష్లో నేను చాలా వీక్ ఉన్నాను ఈ మధ్యకాలంలో. బట్ ఇప్పుడు కొంచెం బాగానే ఉంది, నా బాడీ నా కంట్రోల్లో ఉంది ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే ఈ 7 hours కూడా టంగ్స్ మాట్లాడినాం. అండ్ దేవుడు మంచిగా ఒక్కొక్కరు దర్శించాడు, ఒక్కొక్కరితో మాట్లాడాడు. దేనికోసం మేము ప్రేయర్ చేసాం అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యాయి. అండ్ ఒక ప్రాఫిట్ కూడా వచ్చారు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. లాస్ట్ టైం ఆయన నన్ను నా గురించి ఇట్లా మాట్లాడారు, బట్ మళ్ళీ సార్ ప్రేయర్ చేశారు, పాపం ఫీల్ అవ్వకు అన్నట్లు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సికింద్రాబాద్ నేను వెళ్ళిన పర్పస్ వేరు, బట్ జరిగిన పర్పస్ వేరు. సో అంతా దేవుడికే మహిమ కలుగును గాక. సో నాకు తెలియదు ఇట్లా జరుగుతుందని. అంటే సికింద్రాబాద్ కూడా నేను వెళ్ళాలి, పంచాలి, బట్ మాకు లేట్ నైట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ నేను ట్రావెల్ చేయాలి, నాతో వస్తున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి ట్రావెల్ చేయాలి, అందరూ పక్కన కూడా కాదు కదా. సో దేవుడు ఆ టైంలో అలా చూపించాడు నాకు. సూపర్గా అనిపించింది నాకైతే ఏం చెప్పాలో కూడా నాకు తెలీదు. అంటే నా జీవితంలో నేను జరుగుతున్నప్పుడు మీ జీవితంలో ఎందుకు జరగవు? అంటే చాలామంది ఉంటారు కదా, ఎట్లా అంటే నా లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, సిచ్యువేషన్స్ ఉన్నాయి, బట్ ఆ సిచ్యువేషన్ నుంచి నేను బయటికి రాలేకపోతున్నా. అండ్ ఇంకా అదే నా లైఫ్ అని చెప్పి చాలామంది అనుకుంటారు. బట్ వాట్ అబౌట్ మై లైఫ్? నా లైఫ్ ఎట్లా ఉంది? బట్ గాడ్ ఈజ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే హీ ఈస్ రిన్యూయింగ్ న్యూ హార్ట్ అండ్ గివింగ్ న్యూ మైండ్. అన్నీ కూడా ప్రతిదీ కూడా నాకు ప్రొవైడ్ చేస్తున్నాడు, సమకూరుస్తున్నాడు ఇన్ టైంలో. నాకు ఈ హైదరాబాద్లో ఎవరు తెలియదు, కొంతమంది మాత్రమే తెలుసు. బట్ అందరూ పరిచయం అవుతున్నారు. దేవుడు అందరినీ పరిచయం చేపిస్తున్నాడు. ఫ్యూచర్లో ఎలా ఉంటానో నాకు తెలియదు, ఇక్కడ ఉంటానో ఉండనో కూడా నాకు తెలియదు. బికాస్ నేను ఎప్పుడో ఒక రోజు తిరిగి నా ఇంటికి నేను వెళ్ళిపోవాలి. బట్ ఉన్నంత వరకు కూడా దేవుడు యొక్క ప్రజెన్స్లో నేను వాడబడాలని నేను అనుకుంటున్నా. అలాగే నాతో వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా వాడబడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. చెప్పాలంటే మా ఫ్రెండ్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, తక్కువ కాదు. హైదరాబాద్ నుంచి 2 hours లాంగ్ అట్లా అవుతుంది, బట్ అయినా వాళ్ళు వస్తున్నారు, షేర్ చేసుకుంటున్నారు. సో మేమెందుకు కష్టపడితే మీరు ఎంత కష్టపడాలి ఒకసారి ఆలోచించండి. అంటే చాలామంది క్రిస్టియన్స్ అనే వాళ్ళు ఉన్నారు. నేను ఎవరిని ఏమన్ను, బట్
ఏంటంటే ఒకసారి ఆలోచించండి. మేమే ఇద్దరం ఒక్కళ్ళు వెళ్ళి చేస్తున్నాం. అలాంటిది మీకంటూ ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ ఉంటారు. అది మీరు షేర్ చేయడానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? ఎందుకంత సిగ్గుపడుతున్నారు ఫస్ట్ థింగ్. అండ్ ఎప్పుడు సిచ్యువేషన్స్ ఒకలా ఉండవు. అంటే ఒకవైపు లోకం వైపు ఉండి మళ్ళీ ఇంకొక వైపు ఏమొచ్చి అంటే ఇలాగ దేవుడి వైపు ఉన్నట్లు కష్టం వచ్చినప్పుడు దేవుడి వైపు చూడడం, కష్టం తీరిపోయిన తర్వాత మళ్ళీ ఈ యొక్క వరల్డ్ వైపు, ఈ వరల్డ్లీ థింగ్స్ కోసం చూడడం. సో ఒకసారి మీ సెల్ఫ్ని మీరు చెక్ చేసుకోండి. ఇది అంత ఈజీ థింగ్స్ కాదు. చూడండి, బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ చాలా అంటే క్రిటికల్గా ఉన్నాయి. సో నీ ఫ్యామిలీ నువ్వు సేవ్ అవ్వాలి, ర్యాప్చర్లో కాటప్ అవ్వాలంటే నువ్వేం చేయాలి? సిద్ధపడి ఉండాలి. దానికి తగిన పని నువ్వు చెయ్యాలి. సో పని చేస్తేనే జీతం వస్తుంది. పని చేయకపోతే మన జీతం రాదు కదా. సో నువ్వు పని చేయకుండా ఇంట్లో కూర్చొని లైక్ వరల్డ్లీగా ఉంటే ఏం ఉపయోగం ఉంటుంది? సో నేను చెప్పడానికి అంత పెద్దదాన్ని కాకపోవచ్చు, బట్ దేవుడిచ్చిన జ్ఞానం బట్టి నేను మాట్లాడుతున్నా. ఎప్పుడో ఒకప్పుడు సో వీ యూస్ టు కంప్లీట్ మనం ఇక్కడ జస్ట్ విజిటర్సే కదా. మనం ఫారినర్స్ వచ్చాం, విజిట్ చేస్తాం, మళ్ళీ వెళ్ళిపోతాం. అది వెళ్ళిపోయినంత వరకైనా పని చేయాలి కదా. పని చేయకుంటే ఎట్లా? మన జీతం ఎక్కడ వస్తుంది? నేను కూడా ఎన్నోసార్లు నేను నిజంగా భయపడ్డాను చాలాసార్లు, ఇట్లా ఒంటరిగా వెళ్ళడం, రావడం, ఇవన్నీ చేయడం. బట్ దేవుడు నేను స్పిరిట్తో ఫీల్ చేసినప్పుడు ఆ భయం కాస్త పిరికితనం మొత్తం అంతా నా దాంట్లో ఉన్న కోవర్డ్నెస్ మొత్తం అంతా పోయింది. బోల్డ్నెస్ వచ్చింది, కరేజ్తో ఉన్నా. సో మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది భయపడేవారు, బట్ ఇప్పుడు ఎవరు భయపడట్లే. అయితే ఏదైతే ఏమనుకున్నామంటే బ్రతికడకరిస్తే చావైతే లాభం అని చెప్పి అనుకున్నాం. మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని కేర్ చేయకపోయినా మాకు అవసరం లేదు, వాళ్ళు పట్టించుకోకపోయినా మాకు అవసరం లేదు. ఆల్రెడీ అన్ని థింగ్స్ చేంజ్ అయినాయి. మారడానికంటూ ఏం లేదు. ఎవరు వచ్చి ఎవరు పిలిచినా, ఎవరు పిలవకపోయినా, ఎవరు మనని ఆదరించకపోయినా దేవుడు మనం ఆదరిస్తారని చెప్పి అదొక నమ్మకం, విశ్వాసం మనకైతే ఖచ్చితంగా ఉండాలి క్రిస్టియన్స్కి. ప్రతిసారి సమస్య వచ్చినప్పుడు, ఏదైనా భయం వచ్చినప్పుడు అంతా కూడా దాకొని ఉంటే అవ్వదు. సో అట్లీస్ట్ వీ హ్యావ్ టు ప్రే ఫర్ ది నేషన్, వీ హ్యావ్ టు ప్రే ఫర్ అవర్ ఇండియన్ మ్యాన్. స్ట్రెంగ్తన్ చేయాలి, లేకుంటే కష్టం, దేన్ని కూడా ఫేస్ చేయలేం. సో ఇన్ని ఫేస్ చేసిన బికాస్ ఆఫ్ గాడ్ స్పిరిట్ నాలో ఉంది కాబట్టి నేను ఇంతవరకు ఎన్ని చేయగలుగుతున్నా. లేదంటే నేను చేయలేను. అందరూ గ్రూప్స్తో వెళ్తారు, మేము గ్రూప్స్తో కూడా వెళ్ళట్లేదు. ఓన్లీ సింగిల్ పర్సన్ లేదా 2 members అట్లా వెళ్తున్నాం. అంటే హౌ హార్డ్ ఇట్ ఈస్. మాకు చాలా హార్డే కదా అమ్మాయిలకి. ఎవరి హెల్ప్ మేము సీక్ చేయట్లేదు, ఎవరి హెల్ప్ మేము అడగం. దేవుడు ఒక సహాయం మాకు చాలు. సో నా టెస్టిమనీ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి ఒకళ్ళు రిసీవ్ చేసుకోవడం, అంతవరకు ఒక్కదాన్నే ప్రయాణం చేసేదాన్ని, ట్రావెల్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఒక పర్సన్ యాడ్ అయ్యారు. సో దేవుడు అట్లా ఏర్పరిచారు. నాకు కష్టమే, నేను దేవుడిని అడిగా, నాకు ఇక్కడ నుంచి కష్టంగా ఉంది, ఏం చేయాలి అని. బట్ దేవుడు ఒక మనిషిని పట్టాడు, ఒక మనిషిని పంపించాడు. ఇప్పుడు ఆ మనిషి తోడు ఉంది కాబట్టి ఆమెతో వెళ్తున్నా. సో అట్లా వెళ్తుంది లైఫ్. సో మీరు ఏం చేసినా ఏది కూడా పోదు. సో ఒకటి కన్సిస్టెంట్గా ప్రేయర్లో ఉండాలి, ప్రేయర్ చేయాలి. అట్లీస్ట్ 2 hours అండ్ టంగ్స్లో మాట్లాడకపోతే ఎలా నువ్వు ఏం చేయగలుగుతావు? అసలు అన్నీ కావాలి, అన్నీ చేంజ్ అవ్వాలంటే ఇంట్లో కూర్చొని మాటలు చెప్పి చెప్తే అవ్వదు. వీ హ్యావ్ టు ప్రే చేయకపోతే అవ్వదు. మార్నింగ్ లెగాలి, ప్రే చేయాలి. ఇన్ని డేస్ నేను కూడా అంతే నెగ్లెక్ట్ చేయడం లాగా అయిపోయింది. బికాజ్ ఉన్నదే హాస్టల్ సిచ్యువేషన్. మీ అందరికీ తెలుసు హాస్టల్ ఎట్లా ఉంటుంది అంటున్నాను. అయినా కానీ నా మనీ జయించుకొని వచ్చా. ఇప్పుడు జయిస్తున్నా కూడా. నాకు తెలుసు దేవుడు నాకు ఇచ్చిన పని నేను చెయ్యాలి. పని చేయకపోతే నాకు జీతం రాదు, ఆయన దగ్గర నుంచి నాకు శాలరీ రాదు. సో నాకు ఇచ్చిన ప్రతి ఒక్క డ్రీమ్స్ అండ్ విజన్స్ కూడా అన్నీ ఫుల్ఫిల్ చేస్తున్నాడు. ఏది కూడా వ్యర్థంగా ఎప్పుడూ పోలేదు. నిన్న జరిగినవన్నీ కూడా సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ జరిగాయి, చాలా జరిగాయి. 1, 2 అని నేను చెప్పను, బట్ దేవుడు అన్నీ కూడా మహిమకరంగా జరిగించాడు. దేవుడు నన్ను ఇట్లా వాడుకుంటాడని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి అన్ని విషయాల్లో కూడా నేను దేవుడికి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను. సో ఏదైనా విషయంలో నీకు విక్టరీ కావాలంటే ఫస్ట్ టంగ్స్లో మాట్లాడాలి, ప్రేయర్ చేయాలి. ప్రేయర్ చేసి దేవుడికి అప్పగించాలి. అదే పట్టుకొని నీ బ్రెయిన్లో పెట్టుకొని ఉంటే అది అవ్వదు. ఒక్కసారి దేవుడికి నువ్వు సరెండర్ చేశాక తిరిగి మళ్ళీ నువ్వు దాని వైపు చూడాల్సిన అవసరమే లేదు. ఒకటి ఫస్ట్ నువ్వు ఫర్గివ్ అండ్ ఫర్గెట్ చేయాలి. ఏదైనా ఒక పర్సన్కి నచ్చలేదు అంటే ఆ పర్సన్ దగ్గర నుంచి నీకు హామ్ వస్తుందంటే నువ్వేం చేయాలి? తిట్టుకోవడం అవన్నీ కాదు. ఫస్ట్ నువ్వు ఫర్గివ్ చేయాలి, తర్వాత ఫర్గెట్ అంటే మర్చిపోవాలి. ఫర్గెట్ చేసి దేవుడికి అప్పగించిన తర్వాత నీ కార్యాలు జరుగుతాయి. ఒకరు జరగట్లేదు అంటే మనలో ఏదో ఫాల్ట్ ఉందని లెక్క.
జరుగుతుందంటే దేవుడు హ్యాండ్ మన మీద ఉంది. ఆయన మైటీ హ్యాండ్ మన మీద ఉంటుంది. ఆయన స్పిరిట్ ఎప్పుడు మన మీదే ఉంటుంది. సో ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాపూర్వకంగా మనం గ్రాటిట్యూడ్ చూపించాలి, ఫర్గివ్ చేయాలి. నువ్వు ఒక పర్సన్ ఫర్గివ్ చేయకపోతే నువ్వు ఎన్ని ప్రేయర్స్ చేస్తే ఎవరికి ఉపయోగం? దానివల్ల ఏం రాదు కదా. సో ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అంతే. సో ఎవరికైనా సహాయం చెయ్యి, బట్ ఆ సహాయాన్ని రిటర్న్ నువ్వు ఆశించొద్దు. నేనైతే అవే నేర్చుకున్నా. ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్న ఒక సంవత్సరంన్నర అవుతుంది, 1.5 year అయింది నేను ఇక్కడికి వచ్చి. ఈ 1.5 yearలో కూడా నేను ఇవే నేర్చుకున్నాను. నేను నిజంగా నా ఓల్డ్ లైఫ్లో నేను చేసిన అన్నింటినీ కాదు, అంతా కూడా ఒక భయంకరమైన సిచ్యువేషన్లో అంటే పాపంలో జీవించాను, పాపంలోనే ఉన్నాను. బికాజ్ ఐఎమ్ నాట్ ఏ సిన్నర్, బట్ అలాంటి వాళ్ళతో నేను తిరిగాను. బికాజ్ నాకు తెలియదు అప్పుడు, మెచ్యూరిటీ నాకు నిజంగా లేదు. సో నా అంతా నేను తెలుసుకున్న దేవుడే వాళ్ళ దగ్గర నుంచి నన్ను విడిపించాడు. సో తర్వాత నేను నెమ్మదిగా ఇంకా ఆయన పని చేయడం స్టార్ట్ చేయడం ఇవన్నీ జరిగినాయి. బట్ మధ్యలో కొంచెం డిస్ట్రాక్షన్ కూడా వచ్చింది. బట్ అయినా సరే వాటిని జయించాను. ప్రతిసారి జయిస్తూనే ఉండాలి. ఎప్పుడు ఆత్మకి పోరాటం ఉంటూనే ఉంటుంది. బ్యాటిల్ ఫీల్డ్లో ఉంటాం. స్పిరిట్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది, శరీరం ఎప్పుడు కూడా సిద్ధం పడదు. శరీరం ఎప్పుడు కూడా ఏమంటుంది, పడుకో, తిను, హ్యాపీగా తిరిగా అంటుంది. బట్ స్పిరిట్ ఎప్పుడు కూడా వెళ్ళు, నా పని చేయ అంటుంది. సో స్పిరిట్ మాట వినాలి కానీ శరీరం మాట వినకూడదు. వరల్డ్లో ఉన్న మాటలు విన్నామంటే ఒకసారి కింద పడిపోతాం, ఎవరు లేపరు కూడా. సో అదైతే నేను నేర్చుకున్నాను. సో అప్పులు బాధ ఉన్నా, ఏ బాధ ఉన్నా కానీ ఫస్ట్ మన హార్ట్ని గాడ్కి సమర్పించకుండా నువ్వు నాకు ఇన్ని బాధలు ఉన్నాయి, అన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయని నువ్వు సాకులు చెప్తే ఎవరికి ఉపయోగపడుతుంది? సో నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. లిటరలీ యువర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. తిరిగి మళ్ళీ దేవుడిని మాక్ చేస్తుంటావు. సో అసలు ఎంత ఘోరం అసలు దేవుడిని మాక్ చేయడం అనేది. ఒకవేళ తీరట్లేదు అంటే దేవుడి ప్రణాళిక ఏముందేమో, నువ్వెందుకు తీసుకున్నావు అసలు? ఇవన్నీ కూడా ఉంటుంది కదా. దేవుడు సహాయం చేస్తాడు. అబ్రహాంకి సహాయం చేసిన వాడు మనకి సహాయం చేయకుండా ఉంటాడా? ఎంతోమందికి సహాయం చేశాడు. మనం ఆరాధిస్తుంది శక్తివంతమైన దేవుణ్ణి, అంతే కదా. దేవుడు మాట్లాడే దేవుడు, చెట్టురాయి కాదు. మనందరికీ తెలుసు దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుందని, కొడితే కూడా ఎలా ఉంటుందో కూడా మనకు తెలుసు. సో ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది. బట్ అదే చిన్న నిమిషపాటు కోపానికే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం. ఎందుకు? అది మనం భరించలేం, అంత పెయిన్ఫుల్ ఉంటుంది. ఆయన ఒక్కసారి విడిచిపెట్టాడు, మన చెయ్యి వదిలేశాడంటే చాలా ఘోరంగా ఉంటుంది. అది నాకు తెలుసు. ఆ సిచ్యువేషన్స్ అవన్నీ నేను ఫేస్ చేసుకొని వచ్చాను నా డైలీ లైఫ్లో కూడా. నాకు కూడా శరీర కార్యాలు, శరీర క్రియలు వాటిలో కూడా నాకు కూడా వస్తాయి, థాట్స్ వస్తాయి. శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు ఏంటో అనేది. సో శరీరం ఎప్పుడు కూడా ఇట్లా బయట తిరగాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి అనిపిస్తుంది. సో తప్పుడు మార్గంలో ఎప్పుడు వెళ్ళకూడదు. సరైన మార్గంలో ప్రవాబ్స్ చెప్పినప్పుడు, ప్రవాబ్స్లో చెప్తారు కదా, మొత్తం అన్నీ కూడా మనస్సుల కోసం ఉంటుంది, అంటే మన కోసమే ఉంటుంది. అంటే ఎలా లైఫ్లో లీడ్ చేయాలి, ఎలా లోకం వైపు చూడకుండా మన దేవుడి వైపు చూడాలి, ఎలా మనం బ్రతకాలి, ఏ విధంగా మనం నడుచుకోవాలి. వివాహ జీవితమే కావచ్చు, వివాహ జీవితంలో కానీ దేవుడి చిత్తం ఏంటో కనుక్కొని దేవుడి చిత్త ప్రకారంగా మనం వెళ్తేనే మన లైఫ్ బాగుంటుంది. సో బికాస్ చాలా చూస్తున్నాం కదా. నిన్న కూడా అదే నేను చూసా. నేను సారా కోసం నా సర్మన్ చెప్తున్నప్పుడు నాకు అట్లానే అనిపించింది. వింటున్నప్పుడు అంతా కూడా నాకు ఏడుపు వచ్చింది. సో ఎంత పెయిన్ఫుల్, ప్రతిదీ అమ్మాయికి ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంటుందో ప్రతి ఒక్కరి లైఫ్లో. సో ఒక పురుషుడు ఒక ఆమె ఉండగా ఇంకొక ఆమెను చేసుకొని, అంటే ఒక శరీరం ఒకరితో పంచుకొని మళ్ళీ ఇంకొకరు చేసుకుంటే ఆమెకి, ఆ ఫస్ట్ ఉన్న ఆమెకి ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అని నేనైతే కోరుకుంటాను. సో నాకు కూడా అలాంటి సిచ్యువేషన్ బేర్ చేయడం అనేది నాకు అసలు ఇష్టం కూడా ఉండదు. దేవుని అడితే ఆయన మార్గంలో ఆయన స్థిరపరుస్తాడు. బికాస్ ఒక అబ్బాయి ఇట్లా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నాను, వేరే వాళ్ళని సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్, ఫోర్త్ మ్యారేజ్ చేసుకుంటున్నా ఇట్లా అని అంటూ చెప్తారు. మగవాళ్ళు చెప్తారు జనరల్లీ, వాళ్ళు జనరల్లీ చేసుకుంటారు. అదే ఆడవాళ్ళు ఒకళ్ళు అఫేర్ పెట్టుకున్నా, ఇంకొకళ్ళు చేసుకున్నా, అదే ఒక వైఫ్ని తిరిగి యాక్సెప్ట్ చేయడానికి ఎంత ఆలోచిస్తారు. అదే పురుషుడు యాక్సెప్ట్ చేస్తే ఒక ఉమెన్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? సో మనకైతే దేవుడు అలాంటి స్పిరిట్ని అయితే పెట్టలేదు. పెళ్లి చేసుకో, 2 పెళ్లి చేసుకో, 3 పెళ్లి చేసుకో, 4 పెళ్లి చేసుకొని, ఒకే భర్త ఒకే భార్య. భర్తకు ఒకే భార్య ఉండాలి, భార్యకు ఒకే భర్త ఉండాలి. ఇంకొక భర్త, ఇంకొక భార్య, లవర్, ఇంకా అఫైర్స్ ఇవన్నీ ఉండకూడదు క్రిస్టియన్ లైఫ్లో. నాకు వేరే వాళ్ళ కోసం అసలు పట్టదు. బికాస్ మనం ఫస్ట్ తిన్నంగా ఉండాలి క్రిస్టియన్స్ అనేవారు. మనం వేరే వాళ్ళకి ఎగ్జాంపుల్గా ఉండాలి, కానీ మనం వేరే వాళ్ళకి ఒక విట్నెస్గా ఉండకూడదు.
సో మనం ఏం చేసినా ఆలోచించి చేయాలి. సో నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చాక చాలా మార్పులు నేను చాలా చూసా. నా లైఫ్‌లో సక్సెస్ ఉన్నా, సక్సెస్ లేకపోయినా కానీ దేవుడు నా జీవితంలో ఉన్నాడు కాబట్టి నేను ప్రతిసారి కూడా ప్రశాంతంగా, హ్యాపీగా ఉండగలుగుతున్నా, పడుకోగలుగుతున్నా, స్ట్రెస్ ఉండదు, ఏముండదు. బట్ నా జీవితంలో ఎన్నో కార్యాలు చేసిన దేవుడు నీ జీవితంలో ఎందుకు కార్యాలు చేయడు? ఎందుకు చేయకుండా ఉంటాడు? ఒకటి సరైన మార్గంలో మనం నడవడం లేదు. ఎవరు ఏం చెప్తున్నారనేదే మనం వింటాం తప్ప దేవుడు ఏం చెప్తున్నాడో మనం వినట్లేదు, ఆలోచించట్లేదు. మనం మనుషుల మాట వినకూడదు, దేవుడి మాట వినాలి. దేవుడు మాట్లాడే దేవుడు అని తెలుసు కదా. దేవుడు స్ట్రైట్‌గా మాట్లాడతాడు, అందరితో మాట్లాడతాడు. ఒక్కడ దాంతో కూడా మాట్లాడడం కాదు కానీ అందరితో మాట్లాడతాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు, దర్శించే దేవుడు, స్వరం వినిపించే దేవుడు. సో దేవుడి మాట వినాలి, మనుషుల మాట కాదు. ఏమో భాషలు నిలిచిపోవచ్చు, దర్శనాలు నిలిచిపోవచ్చు, ఏవైనా నిలిచిపోవచ్చు, బట్ ఆయన మాట ఎప్పటికీ నిలిచిపోదు. ఆయన ఏమంటున్నాడంటే, ఆకాశం గతించినా, భూమి గతించినా నా మాటలు గతించవని దేవుడి వాక్యం చదివిస్తుంది. ఇది మనకి ఒక పెద్ద వర్డ్ ఇది. అంటే ఆకాశం గతించిపోవడం ఏంటి, భూమి గతించిపోవడం ఏంటి? అయినా ఆయన మాటలు నిల్చుండమంటే ఆయన నిరంతరం ఆయన మాట నిల్చునే ఉంది, నిరంతరం ఆయన మాట పనిచేస్తూనే ఉంది. ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఆయన వర్డ్ పనిచేస్తుందండి. కార్యశుద్ధి కలుగజేస్తుంది ఆయన వర్డ్స్. బట్ ఎందుకు ఇప్పుడు మన థింగ్స్ జరగట్లేదు అంటే నీ హార్ట్ సరిగ్గా లేదు, నువ్వు సరిగ్గా లేవు కాబట్టి అవి జరగట్లేదు. ఒక్కసారి తిరిగి నీ ఓల్డ్ లైఫ్ ఒకసారి చూసుకో. అప్పుడు నువ్వు ఎంత స్పిరిచువల్గా ఉన్నావు, ఇప్పుడు ఎంత ఆ స్పిరిచువాలిటీ నీలో ఉందో లేదో ఒకసారి చూసుకో. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పట్లో నువ్వు అంత వాడబడావు, నువ్వు ప్రార్థిస్తే డెవిల్స్ పోయేది, డెలివరెన్స్ వచ్చేది, సిక్ వాళ్ళు హీల్ అయ్యారు. యేసు నామంలో ప్రార్థిస్తుండగా ఎన్నో కార్యాలు జరిగినాయి. ఇప్పుడు ఎందుకు జరగట్లేదు నీ లైఫ్లో? ఎందుకు జరగట్లేదు? ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకు జరిగినంటే నువ్వు సరిగ్గా లేవు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, అవి జరిగితే అదే పట్టుకొని నువ్వు కూర్చొని ఉంటే జరగదు. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అది మాత్రమే నువ్వు పట్టుకొని నువ్వు ఆలోచించాలి. ఏదో ఒక రోజు అందరూ చచ్చిపోతాం, ఇది మన లైఫే కాదు. బట్ వీ హ్యావ్ టు బీ హియర్ బికాజ్ ఆఫ్ ఆయన వచ్చే వరకైనా మనం ఉండాలి కదా. సెకండ్ కమింగ్ ఆయన వస్తున్నాడు. ఎంతమందికి తెలుసు, ఎంతమందికి నువ్వు చెప్తున్నావు ఆయన వస్తున్నాడు, ఆయన వచ్చి తీర్పు తీరుస్తాడు. ఇక్కడ ఉన్న వరల్డ్లో ప్రతి ఒక్క మనిషికి కూడా. ఎందుకు మేము ప్రయాసపడుతున్నాము అంటే రోడ్ల మీద తిరగడానికి మాకేం సరదానా? చదువుకొని ఇంత వయసు వచ్చినా కానీ దేవుడి కోసం పరిగెడుతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం అంటే మాకు సరదా కాదు, పని లేక కాదు. బట్ అందరూ రక్షించబడాలి. మేము ఆల్రెడీ రక్షించబడాం. ఈవెన్ మా ఫ్యామిలీస్ ఇప్పటికీ యాక్సెప్ట్ చేయలేని వారు ఉన్నారు, ఇప్పటికీ యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. దేవుడు అంటే వాళ్ళకి ఏంటో వాళ్ళకి అర్థం కాదు. అయినప్పటికీ నా వరకు నేను ఆ ప్రయత్నం నేను ఎప్పుడు చేస్తూనే ఉంటా. నా కుటుంబమే కాదు, ప్రతి ఒక్కరు కూడా నాకు ఫ్యామిలీతో సమానమే. నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్లో ఇంకా అన్సేవ్డ్ పీపుల్ ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వరల్డ్లో ఉన్నవారు అందరూ హెల్ప్కి వెళ్తున్నారు కదా, తీర్పులకు వెళ్ళిపోతున్నారు. ఎందుకు వాళ్ళు ఒక ఇన్నోసెంట్ సోల్స్ పోవాలి? మనం సరిగ్గా జీవించట్లే. మనమేమో సినిమా పాటలకి డ్యాన్స్లు వేస్తుంటాం, అదే రీల్స్ని ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో అప్లోడ్ చేస్తుంటాం. ఆ టైంలో దేవుడికే ఇవ్వట్లేదు. నేను ఎంతోమందిని చూస్తున్నా, రోజుకి చూస్తూనే ఉంటా. పేరుకి క్రిస్టియన్స్ అంతే, బట్ వాళ్ళు ఒక దేవుడి యొక్క వర్డ్ పనిచేయదు. ఎప్పుడు పనిచేయదు అంటే లైక్ ఇట్లా వరల్డ్గా నువ్వు వెళ్ళు పర్లేదు, బట్ వెళ్ళు ఇన్ ద సెన్స్ మీన్స్ అంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఇట్స్ నాట్ ఎ రాంగ్ థింగ్. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. అట్ ద సేమ్ టైం దేవుడికి నువ్వు ఎంత టైం ఇస్తున్నావు అనుకుని ఇంపార్టెంటే. ఫ్యూచర్ నీ కష్టం వస్తే ఎవరు చూస్తాడు? నీ ఫ్యామిలీ చూస్తారా, నీ రిలేటివ్స్ చూస్తారా, నీ బంధువులు చూస్తారా, నీ ఫ్రెండ్స్ ఎన్ని చూస్తారు? ఎవరు చూస్తారు? ఎవరు చూడరు, దిక్కు కూడా చూడరు. నీవు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా తిరిగి నీకు హెల్ప్ చేయరు. సో అంత కఠినమైన వాళ్ళు ఉంటారు. అంత లోకం అంతా చెడిపోయి ఉంది. ఎక్కడ చూసినా వ్యభిచారం, దొంగతనం, నరహత్యలు, ఇష్టాసారమైన జీవితంలో జీవిస్తున్నారు. యంగ్ పీపుల్ ఎంతమంది వాళ్ళ లైఫ్ని ఎంత సాల్వ్ చేసుకుంటున్నారో నాకు తెలుసు. నేను చూస్తున్నా ఇక్కడ కేపీహెచ్పి నైట్ 10 అయితే ఇక్కడ ప్రాసిక్యూషన్ జరుగుతుంది. ఎవరెవరితో తిరుగుతున్నారో తెలీదు, ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. సో ఇక్కడనే కాదు, ప్రతి ప్లేస్లో జరుగుతున్నాయి అసభ్యమైన కార్యాలు జరుగుతున్నాయి. సో దేవుడు వాట మనలో ఉంటే ఇవన్నీ జరుగుతాయి. మనం చేయగలుగుతామా? చేయలేం. అసహ్యం వేస్తుంది అవి చేయడానికి, సిగ్గుపేస్తుంది, గిల్టీనెస్ వస్తుంది, పీస్ ఉండదు చేసినంత వరకు ఇలాంటివి చేసినప్పుడు. బట్ ఎప్పుడు మనకు పీస్ వస్తుందంటే ఆయన వాక్యం మనం చదువుతున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు. నీ పిల్లలకి నువ్వు నేర్పిస్తున్నావా? అసలు తెల్లవారు లేసి ప్రార్థన చేయడం నువ్వు నేర్పిస్తున్నావా? నీ పిల్లలకి నువ్వు బోధిస్తున్నావా దేవుడి కొరకు? లేదా సినిమా పాటలు నేర్పిస్తున్నావా? లేదా రీల్స్ ఎలా చేయాలి నేర్పిస్తున్నావా? సో ఒకసారి ఆలోచించండి. దేవుడు స్పష్టంగా మాట్లాడే దేవుడు.
సో ఈరోజు నీతో మాట్లాడుతున్నాను, నువ్వు ఆలకించా చెవి ఎత్తి. సంఘం చెప్తున్న మాట, ఆత్మ చెప్తున్న మాట, సంఘంలో అంటే ఆత్మ చెప్తున్న మాట సంఘంలో విన్నవారు వింటారు. ఆత్మ మనలోని అదేమంటారు శుద్ధి కలుగు చేస్తున్నప్పుడు సంఘంలో ఆత్మ చెప్తున్న మాట చెవుగలవాడు వినును గాక. నీకు నిజంగా చెవులంటే నువ్వు వింటావు, చెవులు లేకపోతే నువ్వు వింటావా? వినవు కదా. సో నాకు అసలు ఏం అవసరం లేదు ఇట్లా చెప్పుకోవడానికి, ఇట్లా చేయడానికి. నాకేం రాదు కూడా. బట్ నాకేంటంటే వేరొకరు సేవ్ అవ్వాలనేది నా ఒక ఇంటెన్షన్. నాకు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. కొంతమంది వస్తున్నారు, కొంతమంది చాలామంది మిరాకిల్స్ చూసి వెళ్ళిపోతున్నారు. ఈ మిరాకిల్స్ చూసి వెళ్ళిపోతే ఏం ఉండదు. దేవుని గట్టిగా పట్టుకుంటేనే ఏదైనా ఉంటుంది. నేను ఎన్నోసార్లు చెప్తూనే ఉంటా, బట్ అంగీకరిస్తారు, లేదంటే లేదు. సో అన్ని సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకలా ఉండవు. ప్రొటెస్ట్లు చూస్తున్నాం, నెక్స్ట్ ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. బట్ టఫ్ సిచ్యువేషన్లో అయితే ఉన్నాం. నేను ఖచ్చితంగా చెప్తాను, టఫ్ సిచ్యువేషన్లు ఉన్నాం. బట్ దేవుడి బిడ్డలు ఎప్పుడు కూడా అలాంటి టఫ్ సిచ్యువేషన్కి ఎప్పుడు వెళ్ళారు. ఆమేన్. ఎప్పుడు కూడా వెళ్ళారు. దేవుడి కాపుదల వారి మీద ఉన్నవారు ఎవ్వరు కూడా తొలగిపోరు. ఆయన నిబంధనల నుంచి ఎప్పుడు కూడా తొలగిపోరు. నేను స్పష్టంగా మాట్లాడుతున్నాను. ఇది ఎంతమందికి అవసరమో నాకు తెలీదు. నేను ఈ జూలై మంత్ నుంచి కూడా దేవుడు చెప్తున్నాడు, నూతన కార్యాలను చేయబోతున్నా, నూతన ఆత్మను నేను లేపబోతున్నా, చూడలేని కార్యాలు చూసిన దేవుడు నాకు ఎన్నో దర్శనిస్తాడు. 1, 2 కానీ వివాహ జీవితంలో కానీ అన్నిట్లో కూడా నేను దేవుడికి వదిలేశాను. ఎందుకంటే నేను అంత పెయిన్ తీసుకోలేను, నేను ఆలోచించలేను. నాకు అంత అవసరం కూడా లేదు. ఆలోచించాలి, నా పెళ్ళి కోసం నేను కష్టపడాలి, వేరే ఎవరి కోసమో చేసుకున్నాను. దేవుడు చెప్తేనే నేను పెళ్ళిళ్ళు చేసుకుంటా, కానీ చెప్పకుండా నేను చేసుకున్నానంటే నా లైఫ్ నాశనం అయిపోతుంది, ఎవరైనా కానీ. సో ఇక్కడ దేవుడి మాట, ఉద్యోగం చేయాలన్నా, పెళ్ళి చేసుకోవాలన్నా, ఏం చేయాలని దేవుడిని అడగేయాలి. దేవుడు చిత్తమైతే తెలుసుకోవాలి. ముందు దేవుడి పని ఇంపార్టెంట్. ఏదైనా చేసుకో, దేవుడి పని ఇంపార్టెంట్. దేవుడి పని చేస్తేనే మన పని ఆయన చేస్తాడు. నువ్వు చేయకుండా అట్లా ఉంటే ఏం జరగదు. సో ఇప్పుడు మనం హ్యాపీగా ఉంటున్నామంటే బికాజ్ ఆఫ్ అవర్ యాన్సిస్టర్ ప్రేయర్స్ అవ్వచ్చు, మన ఫ్యామిలీ, మన మదర్ ఫాదర్ ప్రేయర్స్ అవ్వచ్చు. టిల్ నౌ చాలామంది తల్లిదండ్రులు కూడా వదిలేసే వాళ్ళు ఉన్నారు, బయటికి తోసే వాళ్ళు ఉన్నారు. బికాజ్ దేవుని అంగీకరించిన చాలామందికి అంగీకరించడానికి ఫస్ట్ భయం ఏంటంటే ఇంట్లో వాళ్ళు మనం పట్టించుకోరు, బయటికి తోసేస్తారు అని. మరి నా పరిస్థితి ఏంటి? మరి నేనెవరిని? నన్ను విసర్జించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈవెన్ నేను ఎవరితో కనెక్షన్ ఏం లేదు నాకు అసలు. నేను అనుకుంటా ఏంటి నా లైఫ్ ఇట్లా అయిపోయింది, ఒంటరిగా జీవిస్తున్నానా ఏంటి అని అనిపి. బట్ నేను ఎప్పుడు ఒంటరి కాదు. ఒంటరి అయిన వాడు 1000 మంది దగ్గర దేవుడు వాక్యం చెప్తుంది. సో 1000 మంది ఇక్కడ ఉన్నారు, నా పక్షాన దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నాయి, ప్రతి ఇది కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన నా మధ్యనే ఉన్నాడు, అంటే మన మధ్య సంచరిస్తున్నారు పరిశుద్ధాత్మ. సో ఈ మాటలు అందరికీ అవసరమే. ప్రొటెస్టులు చేయడం, ఇట్లా వెళ్ళడం, ప్రేయర్ చేయడం. ప్రేయర్ మన దేశంలో ఉన్న వారందరికీ కొరకు ప్రార్థన చేయడం మన ఒక్క దేవుడు పెట్టిన భారం. అది మనం చెయ్యాలి. వాళ్ళ పక్షాన్ని నిలబడ్డం అంటే వెళ్ళి ఫైట్ చేయడం, అరవడం, కొట్టడం, తన్నడం ఇవి కాదు. ప్రార్థన అనే సహకారం వాళ్ళకి అందించాలి. ప్రేయర్లో మేము మీకు ఉన్నామని ఒక భరోసా ఇవ్వాలి. ఇవన్నీ చేయకపోతే ఇంకెందుకు ఇంత మన వాక్యం చదివి. సో లూక్వామ్ క్రిస్టియన్స్ లాగా ఉండొద్దు. అంటే లూక్వామ్ క్రిస్టియన్స్ ఏం చేస్తారు, ఇటువైపు లోకంలో ఉంటారు, అటువైపు ఏమొచ్చి దేవుడితో ఉంటారు, పాటలు పాడతారు, వాక్యం చదువుతారు, ఇవన్నీ చేస్తారు. సో ఒకప్పుడు నేను కూడా ఇవన్నీ చేశాను. నేను చేయలేదని నేను చెప్పను. నా ఫ్రెండ్సే నా టెస్ట్ మనీ, నాకు నిజంగా నా ఫ్రెండ్సే. ఇప్పుడు అందరి ముందు నేను నా గురించి చెప్పమని నేను ఓపెన్గా చెప్తా. నేను నిజంగా చాలా వరకు దానికి నేను బానిసను అయిపోయాను. అంటే లైక్ మెస్డప్ అనమాట. ఫుల్ టోటలీ మెస్డప్. సో అయినా దేవుడు అన్నిటి నుంచి విడిపించాడు. అసలు ఎంత పెద్ద మిరాకిల్ అంటే నా లైఫ్లో అది చిన్న మిరాకిల్ కాదు, చాలా పెద్ద మిరాకిల్. చెడు స్నేహాల నుంచి విడిపించడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. బట్ ఎవరు నాకు నిజంగా నన్ను ఎంత బాధ పెట్టిన వారు ఎంతోమంది ఉన్నారు, ఎంత రూమర్స్ స్ప్రెడ్ చేసిన వారు ఎంతోమంది ఉన్నారు. ఎంత నలిగిపోయినా, ఎంత పెయిన్ అనుభవించానో ఇన్ని సంవత్సరాలు, 4, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల వరకు నేను పెయిన్ అనుభవించా. ఆ చిన్న పెయిన్ కాదు, నా స్ట్రగల్. నాకు తెలిసి 12 years తర్వాత ఒక స్ట్రగల్, 12 years నేను బేర్ చేసిన ఒక పెయిన్ అయితే, దాని 12 years తర్వాత మళ్ళీ ఒక 25 to 26 years వరకు అదొక పెయిన్ నేను అనుభవించా. ఎంతమంది లైఫ్లో ఎంత పెయిన్ చూసాను నాకు. బట్ ఇవన్నీ నేను పెయిన్ అనుభవిస్తూనే ఉన్నా. నాకంటూ ఒక హ్యాపీనెస్ అనేది లేదు. నేను దేవుడి దగ్గరికి వచ్చి ఆయన తెలుసుకున్నాక నాకు ఆ సంతోషం, ఆ దుఃఖం నుంచి నాకు నేను సంపూర్ణంగా విడుదల నాకు కలిగింది. ఆఫ్టర్ దట్ ఎంతోమంది నా జీవితాన్ని డిస్ట్రాయ్ చేయాలనుకున్నారు, నాశనం చేయాలనుకున్నారు. లిటరలీ దే వాంట్ టు కిల్ మీ, దే వాంట్ టు
ఏమనుకున్నారంటే దే వాంట్ టు కిల్ మై లైఫ్. నన్ను రాంగ్గా ప్రొజెక్ట్ చేయాలనుకున్నారు. అలాంటి వారు ఎవరు కూడా ఇప్పుడు బ్రతికే లేరు. నాకు హామ్ చేయాలనుకున్న వారు ఎవరు కూడా దేవుడు వదిలిపెట్టలే. నేను అంత ఏడ్చాను, నా కన్నీళ్ళన్నీ కూడా ఆయనకు తెలుసు, ఆయన చూశాడు. సో ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో, ఏడుస్తున్నావేమో, నా థింగ్స్ ఎప్పుడు చేంజ్ అవుతాయి, నేను ఎప్పుడు దేవుడు నన్ను పట్టుకుంటాడు, ఎప్పుడు నా లైఫ్లో నేను మళ్ళీ కొత్తగా నూతనంగా నేను ఎదుగుతానని. నువ్వు సరెండర్ అవ్వాలి. సరెండర్ అవ్వకుండా ఇవన్నీ జరగాలంటే చాలా కష్టం. సో సరెండర్ అయితేనే కదా దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. నువ్వు అప్పగించుకోవాలి. యుద్ధం యెహోవాదని మనకు తెలుసు కదా. మనం జస్ట్ అక్కడ పాత్రలు అంతే. దేవుడు ఒక్కసారి కలుగజేసుకుంటే నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఏ పెయిన్ ఏ భారం ఉండదు. ప్రతిసారి పెట్టిన దానికోసమే విజ్ఞాపన చేస్తుండే, దానికోసం ప్రేయర్ చేస్తుంటాం. వాట్ అబౌట్ అదర్స్? వాళ్ళ గురించి నువ్వెప్పుడు ప్రేయర్ చేస్తావు? ఎప్పుడు నీ ఫ్యామిలీ కోసం నీ కోసం చేసుకుంటే వారి గురించి నువ్వెప్పుడు చేస్తావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిజంగా చాలా టైర్డ్ అయ్యాను. నైట్ అంతా మార్నింగ్ వరకు నేను ప్రేయర్లోనే ఉన్నా. మళ్ళీ వచ్చా, నిద్ర లేదు. తర్వాత మళ్ళీ పడుకొని ఈవినింగ్ లేచి మళ్ళీ ఇట్లా జరుగుతుంది. అసలు అయినా దేవుడు ఎంత కాపుదలు ఇచ్చాడంటే చాలా కాపుదలు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు ఎంతగానో మనని దర్శిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. సో మనం చాలా గొప్పవారం, ధన్యులం. వీఆర్ నాట్ ఏ సిన్నర్స్. ఆల్రెడీ ఆయన వచ్చి రిడీమ్ చేశాడు సిన్ నుంచి. ప్రతి ఒక్క దుర్నీతి నుంచి కూడా విడిపించాడు. ఇంకా మనం పాపలు అని చెప్పుకోవడం వల్ల నో యూస్. వీఆర్ రైచియస్ పీపుల్. అందుకే కదా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అందుకే కదా దేవుడు మనకి రక్షించుకున్నాడు, కొనుక్కున్నాడు స్వరక్తం ఇచ్చి. ఇవన్నీ మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు ఈ రోజున? అంటే కష్టం వస్తే దేవుడు, కష్టం లేకపోతే దేవుడు కాదా? మన దేవుడు సజీవుడు కదా. సజీవులే కదా దేవుడు స్తుతిస్తారని వాక్యం చెప్తుంది యెషయా గ్రంథంలో. ఏంటి వాగ్దానాలన్నీ? ఏంటి వాగ్దానం ఎందుకు మీరు పట్టుకోవడం లేదు? ఎందుకు ఈ వాగ్దానాల పట్ల మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఈ లోకంలో ఉన్నది ఏది కూడా శాశ్వతం కాదు. ఎప్పుడో రోజు లయం అయిపోతుంది. మీరు ఏదో అనుకుంటున్నారు అంతే. ఏదో చేస్తారు, ఏది జరిగిపోతుంది. ఎవ్వరు ఏమి చేయలేరు, ఏది జరగదు. ఆయన వస్తున్నాడు, సిద్ధపడి ఉండాలి రాకడ కొరకు. సిద్ధపడమని చెప్తున్నాడు దేవుడు ఈ రోజున. మరి సిద్ధపడుతున్నావా? సిద్ధంగా ఉన్నావా? ఎంతమంది నేను నిందనైని, ఎంతమంది నేను మోసం చేయడి, ఎంతమంది నిన్ను హతం చేయడానికి చూడని, ఎంతమంది నేను నాశనం చేయడానికి ప్రయత్నించని, ఎంతమందిని ప్రాణం తీయడానికి చూడని. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. నీ దేవుడు అతి పరిశుద్ధుడు, ఏమైనా చేయగల సమర్థుడు. అది నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు. ఎవరిని ఏం చేయలేరు. వారిని మనం ముట్టాలంటే ఫస్ట్ ఆయన కనుగుడ్డుని ముట్టి దాటుకొని ఇక్కడికి రావాలి. సో అదంతా ఈజీ కాదు. నీ ప్రాణం తీయలేనంత దేవుడు అంత శక్తిని ఇస్తాడు, అంత పవర్ని ఇస్తాడు. సో డు నాట్ లూజ్ యువర్ పవర్. హోలీ స్పిరిట్ని ఎప్పుడు లూజ్ చేసుకోవద్దు. ఫైర్తో ఎప్పుడు నింపబడి ఉండాలి, ఫిల్ అయి ఉండాలి. ఫిల్ మీ అప్ ఓ లార్డ్ అంటాం కదా. ఫిల్ మీ అప్ ఓ లార్డ్ ఆఫ్ గాడ్ ఆఫ్ హోస్ట్ అని అంటాం. ఫిల్ విత్ యువర్ హోలీ స్పిరిట్ అంటాం. ఏది హోలీ స్పిరిట్ ఎక్కడుంది? ఏదో ప్రేయర్ చేయడం అన్నట్లు చేయకుండా సరిగ్గా మనం సరెండర్ అవ్వాలి అంతే. నేను సరెండర్ అయిపోయినా. అందుకే ఇప్పుడు అంతా థింగ్స్ కొంచెం ఈజీగా ఉన్నాయి నాకైతే. సో ఎలాంటి టెరబుల్ సిచ్యువేషన్లో వెళ్ళానంటే నాకే తెలుసు. బట్ అవన్నీ కూడా దేవుడు నన్ను తప్పించుకొని తీసుకొస్తున్నాడు. అంటే నా జీవితం అంతా కూడా ఒక టెస్ట్ మనీలా మీ కొరకు ఉండాలేమో అని దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడేమో నాకు తెలియదు. బట్ నేనైతే అది అనుకుంటాను, నేను ఏదో ఒక రోజు టెస్ట్ మనీ చెప్పాలి ఎలా అయినా. సో ఇందులో కొంచెంగా నేను షేర్ చేసుకుని ఫుల్గా అయితే నేను ఎప్పుడు చెప్పలేదు. బట్ టైం వచ్చినప్పుడు నేను మొత్తం చెప్తాను. బికాస్ పెద్ద టెస్ట్ మనీ ఉంది. ఈవెన్ నా మ్యారేజ్ కోసం కూడా నేను చెప్తాను. అది కూడా టైం వచ్చినప్పుడు నేను చెప్తాను. దేవుడు ఏమి దర్శనం ఇచ్చాడు, ఏమిచ్చాడు, అవన్నీ కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఇవి ఇప్పుడు రివీల్ చేయాల్సిన అవసరం నాకైతే ప్రజెంట్ లేదు. అది దేవుడు టైం ఇచ్చినప్పుడు నేను రివీల్ చేస్తాను. సో ఎంతమంది కూడా మనల్ని ఏం చేయాలనుకుని ఏ హాని ఎవరు ఏం చేయలేరు. బికాస్ గాడ్ మన సైడ్ ఉన్నాడు. గాడ్ ఈజ్ అవర్ సైడ్. సో నో ఈవిల్ కెన్ టచ్ అవర్ బాడీ ఆర్ సోల్. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మేము ఒక్కలమే కాదు పనిచేస్తున్నాం, చాలామంది టీమ్స్ పనిచేస్తున్నాయి. మేము ఒక్కలమే కాదు. ఇక్కడి నుంచి మేము 2-3 మాత్రమే వెళ్తున్నాం. బట్ చాలామంది మిషనరీస్ ఉన్నాయి. సో మిషనరీస్ ఆల్సో గోయింగ్ అరౌండ్ ది వరల్డ్ అండ్ దే ఆర్ ఆల్సో స్ప్రెడింగ్ ది గాస్పల్. So we are not taking any rest, but we are serving the mighty God, and we are still serving our God, and still we are spreading gospel. We have to reach many states and many cities and many streets to unreach to reach. So unreach people చాలా మంది ఉన్నారు, అందరికీ రీచ్ అవ్వాలి ఈ గాస్పుల్ మొత్తం అంతా కూడా. సో ప్రేయర్ చేయండి మా కోసం.
మా టీం కొరకు కూడా ప్రేయర్ చేయండి, మిషనరీస్ కోసం ప్రేయర్ చేయండి. ఇండియాలో ఉన్న ప్రతి మిషనరీ, నాట్ ఓన్లీ ఇండియా బట్ ప్రే ఫర్ హోల్ నేషన్స్, ప్రే ఫర్ ఇస్రాయిల్, ప్రే ఫర్ ఎవ్రీ వన్, ముస్లిం, హిందూ, క్రిస్టియన్, సిక్ ఏం లేదు, అందరి కొరకు కూడా ప్రార్థన చేయాల్సిన అవసరం మన మీద ఉంది, భారం ఉంది, వెయిట్ ఉంది మన మీద. ఎప్పుడు లూజ్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు మనం హేట్ చేసినా వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వారిని మనం కొట్టినా, హింసించినా, చంపినా, పొడిచినా కూడా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, వారి కుటుంబం మారు మనసు కోసం ప్రార్థన చేయాలి. గ్రహాం స్టీన్స్ ఒరిస్సా ప్రాంతంలో పరిచయం చేయడానికి వెళ్తున్నప్పుడు ఆయన ఒక సేవకుడు, ఒక వైద్యుడు, అన్నీ చేసే గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఆయన కార్లో వెళ్తున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు, ఎక్కడికో సువాత పని నిమిత్తం వెళ్తూ రెస్ట్ తీసుకొని నిద్రలో ఉన్నప్పుడు కొంతమంది ఒరిస్సాలో కొంతమంది ఎవరైతే ఉంటారో, కొంతమంది పడని వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఏం చేశారు, కిరోసినాలు వేసి బ్రతికుండగానే మనుషులు సజీవ దహనం చేశారు. బట్ వాళ్ళ వైఫ్ ఫర్గివ్ చేసింది. ఈరోజు నువ్వు ఫర్గివ్ చేయగలుగుతున్నావా ఒక పర్సన్ని? మనం ఎన్నో తిట్టుకుంటాం కదా, సో వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, మన మీద నేరం మోపుతున్నారని. బట్ ఆవిడ అక్కడికి వెళ్ళి ఫర్గివ్ చేసింది. అదే వ్యక్తి, జైలుకి వెళ్ళిన వ్యక్తి మారుమనసు రక్షణ పొంది వచ్చాడు తిరిగి. సో ఎంత గొప్ప అంటే, చనిపోయారు అవును, బట్ అక్కడ విత్తనం నాటబడింది కదా, అక్కడ ఫలం ఫలించింది. ఇప్పటికీ కూడా అన్ని దేశాల్లోని ఇదే జరుగుతుంది. మేము అన్ని ప్లేసులకి వెళ్తున్నాం, సీడ్ అక్కడ సో చేస్తున్నాం, మేము విత్తుతున్నాం, దాన్ని ప్లాంట్ చేయాల్సింది బాధ్యత అంతా కూడా దేవుడి మీద ఉంది. బట్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అన్ని ప్లేసెస్కి వెళ్ళాలి, ఆల్ ఓవర్ ది వరల్డ్ మనం వెళ్ళాలి, స్ప్రెడ్ చేయాలి, చెప్పాలి. ఈ క్రిస్టియన్స్ అనే ఈ నాన్ బిలీవర్స్ వల్లే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు చేసుకోండి, ఏదైనా చేసుకోండి, బట్ దేవుడిని ఒక వస్తువు కిందలా చేస్తున్నారు. అది ఎంత దరిద్రం అంటే, ఎంత లైక్ ఆయన అంటాడు రెవల్యూషన్ చాప్టర్లో, నీ మీద ఉమ్ము వేస్తానా అని చెప్పి అంటాడు ఆయన మొహం మీద. ఎవరంటే మన ఒక్క వాళ్ళనే, క్రైస్తవులను పిలవాడే మనము దేవుడికి విరుద్ధమైన పనులు చేసుకుంటూ లూక్వామ్ క్రిస్టియన్స్లో అటు ఇటు నడుస్తూ వెళ్తూ, మళ్ళీ మనం ఏదో ఉద్ధరించినట్లు, ఏదో చేసినట్లు మళ్ళీ దేవుడి మీద పెట్టుకుంటూ, తర్వాత ఈ జడ్జ్మెంట్ అనేది ఉంటుంది. అందరికీ తెలుసు జడ్జ్మెంట్ వస్తుంది, ఒక మీద జడ్జ్మెంట్ ఉంది, జడ్జ్మెంట్ లేకుండా అయితే లేదు, జడ్జ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. జడ్జ్మెంట్ వస్తుంది, జడ్జ్మెంట్ వచ్చినప్పుడు అందరు తీర్పులో ఉన్నప్పుడు మన వాళ్ళు కూడా ఉంటారు అక్కడ, మన నాన్ బిలీవర్స్ క్రిస్టియన్సే మన వాళ్ళు అక్కడ ఉంటారు. ఎందుకు ఉంటారు? గాడ్ వర్డ్ని పట్టుకోలేదు కాబట్టి, లూక్వామ్ క్రిస్టియన్స్లో నడిచారు కాబట్టి ఎక్కడ ఉంటారు? ఆ ప్లేస్లో ఉంటారు. నువ్వు ఆ ప్లేస్లో ఉండాలని రోజు ఇష్టపడుతున్నావా? సో అలాంటి ప్లేస్ ఎవరు కోరుకోరు కదా, అందరూ సాల్వేషన్ కావాలి, అందరికీ హెవెన్ కావాలి, బట్ హెవెన్ కోసం ఎవరు పని మాత్రం చేయరు. అంటే కొంతమంది మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడే ఏంటి? అందరినీ దేవుడు ఎన్నుకున్నాడు కదా. అంటే మేము ఒక్కళ్ళమే చేస్తున్నాము, వేరే ఒకళ్ళు చేయకుండా ఉండడానికి అందరూ పని చేయాలి కదా, అందరూ పని చేస్తేనే కదా మనకు ఫలితం ఉంటుంది. ఎలా అటు ఇటు కాకుండా ఉండి, అందుకే దేవుడు అంటే నీ మొహం మీద ఉమ్ము వేస్తున్నానని అందరి ముందు, అంతమంది 24 ఎల్డర్స్ ముందు ఈ ప్రొఫెట్స్ ఉంటారు, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న, న్యూ టెస్ట్మెంట్లో ఉన్న, ప్రతి అందరు పౌలు అందరు ఉన్నప్పుడు మనం అక్కడ ఉండి మన మొహం మీద ఉమ్మేస్తే ఎలా ఉంటుంది? అందరి ముందు వేసినప్పుడు సిగ్గుగా, అవమానంగా ఉంటుంది కదా. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవడైనా మన మీద ఉమ్మేస్తే, స్ప్లిట్ చేస్తే ఎట్లా ఉంటుంది? అవమానకరంగా ఉండదా? ఇన్సల్ట్గా ఫీల్ అవుతాం కదా, ఎవడైనా తిడితేనే ఇన్సల్ట్ అవుతాం. అట్లాంటి దేవుడే మొహం మీద ఉమ్మేస్తానంటే నువ్వెంత ఇన్సల్ట్గా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు దేవుడిని మొహం మీద ఉమ్మేస్తాను అంటున్నాడు, ఎందుకు? దేవుడి పని నువ్వు చేయట్లేదు కాబట్టి. సో బెటర్ అటైనా ఉండు, 2 పడవల మీద కాలేసి నువ్వు నడిచావంటే వెళ్తావు, డైరెక్ట్గా తీర్పులోకి వెళ్తావు. క్రిస్టియన్స్కి వార్న్ చేస్తున్నాడు, ముందు మనకే వార్నింగ్, తర్వాత మిగతా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి మనం చెప్పాలి. కానీ తెలిసిన వాళ్ళు కూడా తప్పులు చేస్తే ఎలా అవుతుంది? ఒకసారి చేసావంటే ఓకే, ప్రతిసారి దాన్ని రిపీట్ చేసుకోవాలంటే నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? సో మన గురించే పక్కోళ్ళు చెప్తారు ఏంటంటే, వీళ్ళు క్రిస్టియన్సే పేరుకి, బట్ వీళ్ళు ఏం చేయరు, కనీసం దానం కూడా చేయరని అంటారు. అంతా అన్నీ పక్కోళ్ళే చెప్తారు. ఈవెన్ తీర్పు వచ్చినప్పుడు కూడా దేవదూతలే చెప్తాయి, సాక్ష్యం ఇస్తాయి, టెస్టిమనీ ఇస్తాయి, అవి మనకు విట్నెస్ ఇస్తాయి కూడా. సో అందుకే జాగ్రత్తగా ఉండాలి వర్డ్ పట్ల, దేవుడి పట్ల, దేవుడి యొక్క వాక్యం పట్ల. లేదంటే వెళ్తాం మనం కూడా తీర్పులోకి వెళ్ళి అక్కడే ఉంటాం. సో ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే గాస్పెల్ స్ప్రెడ్ చేయడం. బికాజ్ ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలీదు, బట్ వస్తాడు, టైం పడుతుంది. ఎందుకు టైం ఆలస్యం? నేను ఇంకా మారాలి, ఇంకా చేంజ్ అవ్వాలి కాబట్టి, ఇంకా వరల్డ్లో సాల్వేషన్ వెళ్ళాలి, వరల్డ్లో వాక్యం స్ప్రెడ్ అవ్వాలి
అందుకే దేవుడు ఆగుతున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. ఆయన ఏం వచ్చేయడానికి ఆయనకి చాలా సింపుల్. ఎంతసేపు రావడానికి? నిమిషాల్లో వస్తారు, నిమిషంలో మనం కూడా వెళ్ళిపోతాం ఆయనతో పాటు. బట్ మనం రక్షించబడ్డాం కాబట్టి మిగతా వాళ్ళు కూడా రక్షించబడాలి కదా. మన దారి కొరత ప్రార్థన చేయాలి. సో డోంట్ నెగ్లెక్ట్ యువర్ సాల్వేషన్. నెగ్లెక్ట్ చేసావంటే ఇంకంతే. ఇప్పుడు వరకు చేసింది ఒకటైతే ఇప్పుడు చేయాల్సింది ఇంకొకటి. ఇప్పుడు వరకు ఎన్నో చేసామని వదిలిపెట్టాలి, విడిచిపెట్టి దేవుడిలోకి రావాలి. అంతేగాని ఇంకా నేను ఎదే చేస్తా, అందులోనే ఉంటా అంటే ఎవ్వడు నిన్ను రక్షించలేడు, ఎవ్వడు కూడా నీకు హెల్ప్ చేయడు. సో బీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ డూయింగ్. ఉంటే ఎటైనా ఉండు, అటైనా ఉండు. 2 పడవలు నడిచావంటే పడతావు, ఒక్కరోజు గట్టిగా పడతావు. సో దేవుడి చిన్న మాటలు అండి, చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశ్రయించిన కాక. ఆమేన్.